హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈ వీడియోలో మనం బిగ్రాక్ హోస్టింగ్తో గోడాడీ డొమైన్ ఏ విధంగా లింకప్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలో మనం బిగ్రాక్ హోస్టింగ్తో గోడాడీ డొమైన్ ఏ విధంగా కనెక్ట్ చేసి మనం వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుంటున్నామండి. ముందుగా మనం బిగ్రాక్ని మనం గూగుల్లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత గోడాడీ కూడా గూగుల్ ఓపెన్ చేయడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్లో మనకి చాలా రిజల్ట్స్ అనేవి వస్తాయి. కానీ మనం ఎప్పుడూ కూడా పర్టికులర్గా మనం ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకున్నామో ఆ వెబ్సైట్ కింద మనం చూడాలండి. దీన్ని మన టైటిల్ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, godaddy.in డొమైన్ నేమ్స్ వెబ్సైట్ అండ్ హోస్టింగ్ అనేసి. సో ఇది టైటిల్. సో ఇదే టైటిల్ వేరే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, కానీ డొమైన్ నేమ్ని మాత్రం ఎవరు వేరే వాళ్ళు యూజ్ చేయరు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే, చాలామందికి తెలియదండి ఈ విషయం, పైన టైటిల్ చూసి ఇదే పర్టికులర్ వెబ్సైట్ అనేసి ఓపెన్ చేస్తుంటారు. సో కింద గ్రీన్ కలర్లో కనిపించేది మన డొమైన్ నేమ్ అనమాట. సో మనం బిగ్రాక్ ఓపెన్ చేసాము, గోడాడీ ఓపెన్ చేసాము. సో బిగ్రాక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కార్నర్ టాప్లో మనకు కనిపిస్తుందండి లాగిన్ అని క్లిక్ చేయడం ద్వారా మన ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం అకౌంట్లోకి లాగిన్ అవ్వచ్చు. అదేవిధంగా మనం గోడాడీలో డొమైన్ పర్చేస్ చేస్తుంటే కనుక గోడాడీ ఏదైతే డొమైన్ ఉందో మనం దాంట్లో సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనం మన అకౌంట్లోకి లాగిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో మనం గోడాడీ డొమైన్ అదేవిధంగా బిగ్రాక్ హోస్టింగ్ని యూజ్ చేసి మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందామండి. వన్స్ మనకి బిగ్రాక్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా మన సర్వీస్ ఏదైతే ఉందో మన హోస్టింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనం ఇక్కడ హోస్టింగ్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా మనకి గోడాడీలో కూడా మనకి ఇక్కడ మన డొమైన్ ఏమైనా కనిపిస్తుంది కదండి, enkid.com. సో ఈ డొమైన్కి ఆపోజిట్లో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి, డిఎన్ఎస్ అనేసి. సో ఈ డిఎన్ఎస్లో మనకి డొమైన్ హోస్టింగ్ లింకప్ చేయడానికి మేజర్గా 3 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన డొమైన్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు మనం గోడాడీ డొమైన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డిఎన్ఎస్ అనే ఆప్షన్లో మనం ఏం చేయాలంటే నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి నేమ్ సర్వర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. స్క్రోల్ డౌన్ చేయగానే మనకి ఇక్కడ నేమ్ సర్వర్ అని కనిపిస్తుంది. సో డిఫాల్ట్గా ఇంతకుముందు ఇది నేమ్ సర్వర్స్ అనేవి నేను ఆల్రెడీ బిగ్రాక్తో లింకప్ చేస్తున్నాను. సో కాబట్టి మనం మళ్ళీ ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో మనకి బిగ్రాక్లో మన నేమ్ సర్వర్ డీటెయిల్స్ కావాలనుకుంటే మనం యూస్ చేసే హోస్టింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ షేడ్ హోస్టింగ్ అయితే షేడ్ హోస్టింగ్, లేదా క్లౌడ్ హోస్టింగ్ అయితే క్లౌడ్ హోస్టింగ్, లేదా డెడికేటెడ్ మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అక్కడ మనకి నేమ్ సర్వర్ డీటెయిల్స్ అని ఇక్కడ మనకి కనిపిస్తుంటుందండి. దీని మీద క్లిక్ చేయడం ద్వారా మనకి నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేవి మనకి ఈ విధంగా కనిపిస్తాయి. cns5 bigrock.com, cns6 bigrock.com. సో ఈ డీటెయిల్స్ని మనం కాపీ చేయడం ద్వారా మన గోడాడీ డొమైన్లో వాటిని పేస్ట్ చేస్తాము. సో ఒకవేళ మీరు వేరే నేమ్ సర్వర్ డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ గోడాడీ హోస్ట్ డొమైన్లో మనకి ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనం వీటిని చేంజ్ చేసుకోవచ్చు. లేదా డిఫాల్ట్గా మీరు ఒకవేళ గోడాడీ డొమైన్ అదేవిధంగా గోడాడీ హోస్టింగ్ యూస్ చేస్తే మీరు ఇక్కడ డిఫాల్ట్లో ఉంటే సరిపోతుందండి. సో దానికి ఎటువంటి నేమ్ సర్వర్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఐపీ అడ్రస్ అని ఉంటుంది. ఐపీ అడ్రస్ అనేది మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ విధంగా సో ఇక్కడ మనం ఆల్రెడీ బిగ్రాక్ ఏవైతే ఉన్నాయో హోస్టింగ్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. జస్ట్ సేవ్ చేయండి. సో వన్స్ సేవ్ అని చేయగానే మనకి ఇక్కడ నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇంతకుముందు ఉన్నాయి కాబట్టి మన ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయిందని వస్తుంది. సో ఇక్కడ మనం స్టెప్ 1 అనేది కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో సెకండ్ స్టెప్ వచ్చేసి మన డొమైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, enkid.com అనే మన డొమైన్ ఏదైతే ఉందో, సో ఈ డొమైన్ని మన హోస్టింగ్లో యాడ్ చేయాలి. అదే మన సెకండ్ స్టెప్. సో ఇప్పుడు మనం హోస్టింగ్లోకి వెళ్ళొచ్చేసాం. ఈ గోడాడీ హోస్టింగ్లో మనం ఇప్పుడు డొమైన్ యాడ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనకి మేనేజ్ హోస్టింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో మేనేజ్ అనే హోస్టింగ్ క్లిక్ చేయగానే మనకి న్యూ ట్యాబ్లో మనకి cPanel అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో cPanel గురించి మీకు తెలియకపోతే కనుక ప్రీవియస్ వీడియో cPanel గురించి ఉందండి. మీరు ఆ వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం డొమైన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలంటే డొమైన్స్ అనే ఆప్షన్స్లో మనం ఇక్కడ యాడ్ అండ్ డొమైన్ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మనం యాడ్ అండ్ డొమైన్ క్లిక్ చేయడం ద్వారా మనం న్యూ డొమైన్ ఏదైతే మనం ఇప్పుడు గోడాడీలో ఉందో ఆ డొమైన్ నేమ్ని మనం బిగ్రాక్ దానికి సెకండ్ స్టెప్ ద్వారా లింకప్ చేయడానికి కుదురుతుంది. సో ఇక్కడ మన డొమైన్ నేమ్ ఏదైతే మనం అనుకున్నామో ఆ డొమైన్ నేమ్ని మనం కాపీ చేసి ఇక్కడ మన cPanelలో యాడ్ అండ్ డొమైన్స్ అనే ఆప్షన్ దగ్గర యాడ్ చేయండి దాన్ని. సో వన్స్ ఇలా మీరు ప్లేస్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. కింద మనకి యాడ్ డొమైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
సో యాడ్ అండ్ డొమైన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ద డొమైన్ నేమ్ ankit.com హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో సెకండ్ స్టెప్ అనేది కూడా మనం కంప్లీట్ చేసామండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం GoDaddy డొమైన్లో BIGROCK హోస్టింగ్ నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టెప్ BIGROCK హోస్టింగ్లో GoDaddy డొమైన్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ డొమైన్ నేమ్ ఇచ్చి మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో 2 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనకి థర్డ్ ఫైనల్ స్టెప్ అండి. సో అది కూడా మనం ఇక్కడే చేస్తున్నాం. సో cPanelలోనే మనకి థర్డ్ స్టెప్ కూడా ఉంటుంది. అదే మనం వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయడం. సో ఇక్కడ మనం సాఫ్ట్వేర్లోకి వెళ్ళినట్టయితే మనకి లాస్ట్లో క్విక్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మనకి ఈజీగా మనం వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి, వర్డ్ప్రెస్, జూమ్డాట్, డ్రూపాల్. సో ఇవన్నీ కూడా CMS అండి. మనం ఇప్పుడు వర్డ్ప్రెస్ యూస్ చేస్తున్నాం కాబట్టి వర్డ్ప్రెస్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కానీ ఇన్స్టాల్ వర్డ్ప్రెస్. సో ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుందండి. మనం ఏ డొమైన్ అయితే మనం యాడ్ చేయాలనుకున్నాము. సో మనం ankit.com సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఇన్స్టాల్ పాత్రను దీన్ని డిఫాల్ట్గా ఎంటీగానే ఉంచండి. దీంట్లో ఏం ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మన ఈమెయిల్ ఐడి. సో మన ఏ ఈమెయిల్ ఐడి అయితే మనం ఇవ్వాలనుకుంటున్నామో మన పర్సనల్ ఈమెయిల్ ఐడి. తర్వాత మన వెబ్సైట్ నేమ్ అండి. మనం ఏదైతే అనుకుంటామో మన వెబ్సైట్ నేమ్ ఇవ్వండి. తర్వాత మన యూజర్ నేమ్, మనం లాగిన్ అవ్వడానికి WP admin ఏది ఉంటుందో అది ఇవ్వాలండి. సో యూజర్ నేమ్, తర్వాత మన నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ దెన్ లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో. సో సెకండ్ స్టెప్ మనకి కనిపిస్తుంది లాస్ట్ నేమ్ అని నేను నార్మల్గా ఇస్తున్నాను. సో స్టెప్స్ మళ్ళీ చూపిస్తున్నాను. ఫస్ట్ మనం వర్డ్ప్రెస్ థర్డ్ స్టెప్లో వర్డ్ప్రెస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ankit అని మనం ఏదైతే వెబ్సైట్ మనం యాడ్ చేసుకున్నామో ఆ వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత మన ఈమెయిల్ ఐడి, తర్వాత మనం బ్లాగ్కి టైటిల్, మనం ఏదైతే వెబ్సైట్ అనుకుంటున్నామో దాని టైటిల్ అనేది ఇస్తాము. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం యూజర్ నేమ్ అని ఇస్తున్నామండి, YYUNG. సో ఇక్కడ మన క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఎలా ఇచ్చామో అదేవిధంగా మన యూజర్ నేమ్ అనేది ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దగ్గర డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ అనే దాని మీద క్లిక్ చేయడం ద్వారా మన వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మన ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, యువర్ ఇన్స్టాల్ ఈజ్ కంప్లీటెడ్. సో సింపుల్గా మనం వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఒకవేళ మీరు మన వెబ్సైట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇది మన వెబ్సైట్ లాగిన్ అనమాట. మన WP admin అంటే వర్డ్ప్రెస్ అడ్మిన్లో లాగిన్ అవ్వాలి అనుకుంటే మనం ఈ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం దాంట్లోకి లాగిన్ అవ్వచ్చు. సో వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మన వెబ్సైట్ ఈ విధంగా కనిపిస్తుంది. సో జస్ట్ మనకి ఇది వెబ్సైట్ ఈజ్ కమింగ్ సూన్, అంటే మనం ఇంకా ఏం డిజైన్ చేయలేదు కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనకి అడ్మిన్ లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మనం దీంట్లో లాగిన్ అవ్వచ్చు. సో మనకి లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ ఇందాక మనం క్రియేట్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే మనకి ఈ విధంగా జనరేట్ అవుతుంది. కానీ యూజర్ నేమ్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము, దీన్ని కాపీ చేసుకుంటాము. ఇక్కడ మన యూజర్ నేమ్ దగ్గర యూజర్ నేమ్ ఇస్తాము, అదేవిధంగా పాస్వర్డ్ కూడా కాపీ చేసుకుంటాము. లాగిన్ అని క్లిక్ చేయడం ద్వారా మనం మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లోకి లాగిన్ అవుతాము. ఈ విధంగా మనం GoDaddy హోస్టింగ్ని మరియు BIGROCK డొమైన్ని లింకప్ చేసి వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. తర్వాత మనం ఏమేమి స్టెప్ చేయాలి, ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోలో మన వర్డ్ప్రెస్ గురించి పెట్టడం అనేది జరిగిందండి. మీరు కావాలంటే గూగుల్ ఓపెన్ చేయడం ద్వారా సందీప్ 360 టెక్ అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి సందీప్ 360 టెక్ అని సెర్చ్ చేయడం ద్వారా మా వీడియోస్ అనేవి మీకు అవైలబుల్లో ఉంటాయి. సో ఇది మా ఛానల్ ప్రివ్యూ అండి, ఈ విధంగా ఉంటుంది. వన్స్ మీరు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు టోటల్గా కూడా డిజిటల్ మార్కెటింగ్ గురించి ఫ్రీ వీడియోస్ అనేసి మీరు నేర్చుకోవచ్చు. సో మీరు డిజైనింగ్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే కనుక సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కానీ 1 గంటలో వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలి. సో దీంట్లో క్లియర్గా మీకు వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది జస్ట్ ఒక 1 అవర్లోనే థీమ్స్ అనేవి ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అది కూడా మీరు తెలుసుకోవచ్చు. లేదా మీకు మరిన్ని టెక్నికల్ నాలెడ్జ్ రిలేటెడ్గా డిజిటల్ మార్కెటింగ్ మీకు తెలియకపోతే కనుక సో ఇక్కడ మేము బయట ఇన్స్టిట్యూట్లో చెప్పని కొన్ని టెక్నికల్ కాన్సెప్ట్స్ కూడా మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో తప్పకుండా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం ద్వారా ఫ్రీగా ఇంటి దగ్గర ఉండి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాని ద్వారా మనం మనీ అనేది ఎలా సంపాదించుకోవాలి, సో డిజిటల్ మార్కెటింగ్ మనం చేయాలంటే ఏమేమి తెలిసి ఉండాలి. ఇప్పుడు మీకు చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా బేసిక్ సబ్జెక్ట్ అండి, నాలెడ్జ్. సో ఇవి మీరు చూడడం వల్ల మీకు ఫ్యూచర్లో మేము చెప్పే మనీ మేకింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.